ఈరోజు మేమందరం వచ్చింది ప్రజాకూటమి అభ్యర్థుల్ని గెలిపించమని. ఈరోజు మీరందరూ చూశారు, మొదటిసారి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తున్నామంటే ఇది మా స్వార్థం కోసం కాదు, దేశ ప్రయోజనాల కోసం, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మేము కలిశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మీరందరూ చూశారు, తెలుగుదేశం పార్టీ 37 సంవత్సరాలుగా కాంగ్రెస్తో పోరాడి ఈరోజు నరేంద్ర మోడీ వల్ల ఈ దేశ భద్రతకే ముప్పు వస్తా ఉంది. అదే సమయంలో నాకు అర్థమైంది, కొంతమందికి తెలుగు అర్థం కాదు, కానీ నేను ఇన్ని సంవత్సరాలుగా ట్రై చేశాను, కానీ ఉర్దూ మీద కానీ హిందీ మీద ఫ్లూయెన్సీ లేదు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈరోజు దేశంలో మీరు చూస్తే బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఈ దేశంలో అనేక ఇన్స్టిట్యూషన్స్ అన్ని ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే పరిస్థితి వచ్చింది. ఒక పక్క మీరు చూస్తే ప్రజాస్వామ్య ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి సిబిఐ కానీ, ఈడీ కానీ, సుప్రీంకోర్టు కానీ, ఆర్బీఐ కానీ ఇవన్నీ కూడా ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్క ఇక్కడ మైనారిటీస్ అందరూ ఉన్నారు. ఈరోజు దేశంలో ఉండే మైనారిటీస్ అందరూ, ముస్లింస్ అంతా కూడా అభద్రతా భావంతో ఉండే పరిస్థితి వచ్చింది. మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే ఇటీవల త్రిబుల్ తలాక్ వచ్చిందో ఆ విషయంలో ముస్లింలకు ఎవరైనా హెరాస్ చేస్తామంటే ఇది కరెక్ట్ కాదని గట్టిగా మీ తరపున పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా ఈరోజు దేశంలో మీరు ఒకసారి చూస్తే ఒక పక్క పెద్ద నోట్లన్నీ కూడా రద్దు చేయడం, దానివల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం, జీఎస్టీ కూడా ఇష్టానుసారంగా చేయడం, ఎవరైనా అడిగితే వారి మీద దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ప్రజాస్వామ్యం చాలా వరకు ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చింది. అందుకని మా మధ్య ఉండే డిఫరెన్సెస్ కూడా వదులుకొని అందరం కలిసి ఈ దేశాన్ని కాపాడుకోవడానికి మేము ముందుకు వచ్చామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు కూడా అర్థం చేసుకోవాలి, ఈరోజు దేశంలో రెండు ఫ్రంట్లున్నాయి. ఒకటి ఎన్డీఏ ఫ్రంట్, రెండు నాన్ ఎన్డీఏ యాంటీ ఎన్డీఏ ఫ్రంట్. అందులో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, తృణమూల్ గాని, అదే మరిగా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి దేశ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మీరు హైదరాబాద్ లో ఒకప్పుడు మీరు చూస్తే కులీ కుతుబ్ షా హైదరాబాద్ ని కట్టారు. ఆ తర్వాత సైబరాబాద్ నగరం వచ్చిందంటే అది నా ఆయాంలో తప్ప ఇంకోటి కాదనే విషయం ఇక్కడే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్డు కానీ, అదే మాదిరిగా సైబరాబాద్ నగరం కానీ, ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ వచ్చాయి. తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా అవన్నీ కొనసాగించారు. కానీ ఈరోజు నేను అడుగుతున్నాను, రాష్ట్ర విభజన జరిగింది, విభజన వల్ల తెలంగాణ బాగుపడుతుందని మనందరం ఆశించాం. బాగుపడిందా అని మిమ్మల్ని అడుగుతున్నా, మీకేమైనా లాభం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమీ లాభం రాలేదు. ఆదాయం ఉంది, దుర్వినియోగం అయింది. ఈ రాష్ట్రానికి ఉపయోగించే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడే కోదండరామ్ గారు చెప్పారు, చాలా వరకు ఒక మేనిఫెస్టోతో ప్రజాకూటమి మీ దగ్గరకు వచ్చింది. మీరు ప్రజాకూటమి కోటేస్తే మీ జీవితాలు బాగుపడతాయి. హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడమే కాకుండా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఆదాయం కొరత లేదు. హైదరాబాద్ లో బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ప్రపంచానికి సేవలు అందించే మేధోశక్తి ఈ హైదరాబాద్కు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
మీరు ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఉంది, ఎన్డీఏలో పూర్తిగా సహకరిస్తూ మైనారిటీస్ని మోసం చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నాను, మీరు రేపు రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో ఎవరితో ఉంటారని అడుగుతున్నాం. ఎన్డీఏతో ఉంటారా, ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉంటారా చెప్పవలసిన బాధ్యత ఈ టీఆర్ఎస్ పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఎవరైనా టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మోడీకి ఓటేసినట్టని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ కూడా ఎంఐఎం ఉంది. నేను అడుగుతున్న ఎంఐఎంను కూడా మీరు ఎవరితో ఉంటారో ఆలోచించాలి. దేశ రాజకీయాల్లో ఏ వైపు ఉంటారో మీరు నిర్ణయించాల్సిన అవసరం ఉంది. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఎన్డీఏ వల్ల దేశం నష్టపోయింది. ఒక సీనియర్ నాయకుడిగా నేను నా వంతు కర్తవ్యంగా దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలను కలిపి, అదే మరిగా కాంగ్రెస్ పార్టీ ఉంది, రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ఆయన ఈ దేశ ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నారు. కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం వ్యక్తిగత ప్రయోజనాల కోసం, అధికారం కోసం తప్ప ఇంకోటి ఆలోచించే పరిస్థితులు లేరు. అందుకే రేపు జరిగే ఎన్నికలకి తెలంగాణ ఎన్నికలు నాంది. ప్రజాకూటమిని గెలిపించండి. ఇక్కడ ఫిరోజ్ ఖాన్ గాని, కార్వాన్లో గాని, ముషిరాబాద్ మన గోషామహల్లో గాని మన అభ్యర్థులు ముఖేష్ గౌడ్ గారిని, కార్వాన్లో ఉస్మాన్ అల్ హజ్రీ గారిని గెలిపించండి. ఒక మంచి ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చారు. ఈరోజు కేసీఆర్ చంద్రశేఖరరావు గారు మాట్లాడుతున్నారు, నేనేదో పెత్తనం చేస్తానని. నేను పెత్తనం చేయడానికి రాలేదు. ఆ రోజు కష్టపడ్డాం, హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టాం. దాని ఫలితాలు మీకు రావాల్సిన అవసరం ఉంది, అది రాలేదు. అందుకని ప్రజాకూటమి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కలిసి పనిచేయండి. కోదండరామ్ గారు ఉన్నారు, వారి నాయకత్వంలో మేనిఫెస్టో కమిటీ వేశారు. రేపు ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారు. తెలుగుదేశం పార్టీ, కోదండరామ్ గారు, సిపిఐ అందరం కలిసి పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, మైనారిటీల కోసం, ముస్లిం సోదరుల కోసం మీరు ఆలోచించాలి. ఈరోజు దేశంలో అభద్రతా భావంతో మీరున్నారు, ఇది మంచిది కాదు. అందరం కలిసి ఉండాలి. ఒక సెక్యులర్ పాలిటిక్స్ గా నాంది పలకాలి. అట్లా కాకుండా అభద్రతా భావంతో ముస్లింలు పెట్టడం, అదే మరిగా షెడ్యూల్ కులాలు కూడా ఇబ్బందులు పడడం, ఇది దేశానికి మంచిది కాదు, సుస్థిరతకు మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకని ఈ కొండ ఎంఐఎంను కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అడుగుతున్నా. మీరు ఈరోజు టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నారు, టీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఎవరికి లాభం అని ఈరోజు టీఆర్ఎస్ అడుగుతున్నా, ఎంఐఎం అడుగుతున్నా. రేపు ఎన్నికలైన తర్వాత మీరు ఏ పక్షానుంటారు? ఇంకొక 5-6 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎన్నికలు దేశ ప్రయోజనాలు కాపాడే ఎన్నికలు. ఈరోజు దేశ ప్రయోజనాల కోసం మీరందరూ కూడా కార్వన్లో, అదే మరి ఈ ప్రాంతంలో ప్రజాకూటమి అభ్యర్థులు గెలిపించండి. మీకు అండగా మేము ఉంటాం. తప్పకుండా అన్ని పనులు చేసే బాధ్యత ప్రజాకూటమి తీసుకుంటుందని చెప్పి మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.